హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం కడ్డీ చేపల పులుసు చేద్దాం. ముందుగా కడ్డీ చేపలు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పోసి దాంట్లో ఉల్లిగడ్డ కట్ చేసి వేయించుకోవాలి. అంతే మిర్చి కూడా వేసుకోవాలి. ఈ లోపల మనం బాయిల్ వాటర్ పెట్టుకొని దాంట్లో కడ్డీ చేపలు కడిగేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగే లోపల దాంట్లో కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి. అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కడ్డీ చేపలు వేడి నీళ్ళలో వేసి కొంచెం గంటతో అటు ఇటు తిప్పితే కొంచెం దానికి ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా అడుగుకి వెళ్ళిపోతాయి, క్లీన్ అయిపోతాయి. వేడి నీళ్ళలో కాసేపు మగ్గనిస్తే అవి నీట్గా అయిపోతాయి. తీసి ఉల్లిగడ్డలు వేగిన దాంట్లోనే ఈ కడిగి పక్కన పెట్టిన ఎండి చేపలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలలో ఎండి చేపలు వేసి కాసేపు సిమ్ మీద అటు ఇటు తిప్పాలి. సిమ్ మీద ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. వేగాక కాస్త కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసి కొంచెం సిమ్ మీద అలానే వేయించాలి. రెడ్ బ్రౌన్ షేడ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ లోపల చింతపండు పులుసు పిసికి దాంట్లో పోసుకోవాలి. ముక్కలను ఒకసారి గంటతో అట్లా కలిపి సిమ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అన్న 20 మినిట్స్ అన్న ఉడకనివ్వాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే పులుసు దగ్గరికి అయింది. ముక్క బాయిల్ అయిందో చూసుకొని పట్టుకుంటే ముక్క ఉడికింది కాబట్టి మనం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి సిమ్ మీద పెట్టాలి. ఇప్పుడు గుమగుమలాడే కడ్డీ చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.